2023 ఎలక్షన్స్ టైంలో నేను బాగా చూసినప్పుడు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు ఒక పాట అస్సలు బాగా ట్రెండింగ్లో ఉండే, వైరల్లో ఉండే. సేమ్ రీసెంట్గా ఎలక్షన్స్ టైంలో కూడా అసలు అంటే నీకు చూపించాను నేను ఆ పాట. అసలు ఒక పాటలు కూడా చూస్తున్నావా? చూడాలి కదా. అయితే బాగా వైరల్ అయింది. అది ఏది అంటే ఒకసారి చూస్తా, జెండా ఎగరన్నారు కదా, వాళ్ళు జెండా ఏ రేంజ్లో ఎగిరించిందని ఒకసారి చూడండి. ఇక్కడ ప్రజలు ఏంటంటే ఎవరాత్రో చూస్తారా భయ్, కారు గుర్తు కేసం జెండా ఎగరేసి చాలా కాన్ఫిడెంట్గా మస్తు డేర్గా తిరిగి. సో నిజంగా కూడా బీఆర్ఎస్కి క్రేజ్ ఉంది అని చెప్పడానికి ఒక రీజన్ ఏంటంటే 15 అంటే అవుట్ ఆఫ్ 60 కార్పొరేటర్స్లో 15 బీఆర్ఎస్ గెలుచుకున్నది. ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి కురువ స్టేషన్ అది కలుపుకొని 16 అయింది. మీకు వచ్చినాయి 29. సరే ఇండిపెండెంట్ మీరు 3 కలిపితే 33 అవుతుండొచ్చు మీకు. అయితే బీఆర్ఎస్ హయాంలో మీకు వచ్చిన సీట్లు 3, 4. అండ్ సర్పంచ్ల విషయంలో చూస్తే మీకు సర్పంచ్లో కూడా దాదాపు 40% గెలుచుకున్నారు. సో మీకు సీట్లు చూసుకున్నా ఓట్లు చూసుకున్నా కూడా బీఆర్ఎస్కి ఇప్పటికీ 40% ఓటు బ్యాంక్ ఉంది మన మాబ్నార్లో. మీరేమో జెండానే ఎగిరియమంటున్నారు. రాను పార్టీ మీద వ్యతిరేకత స్టార్ట్ అయ్యి బీఆర్ఎస్ సైడ్ అంటే బీఆర్ఎస్ కారు ఫాస్ట్ బాగా పెరుగుతుంది అని మాకు తెలుస్తుంది. ఇప్పుడు చూసాను కదా పాట, అంటే వాళ్ళు ఆ రేంజ్లో ఉన్నారు వాళ్ళు. ఇప్పటికి ముందు పాట గురించి మాట్లాడదామా, నీ క్వశ్చన్కి ఆన్సర్ చేద్దామా? మొట్టమొదటగా ఇటువంటి పాటలు కాంగ్రెస్లో 100 పాటలు పుడతాయి, 100 పాటలు వస్తాయి. ఆ పాటల చరిత్ర ఉన్నదే కాంగ్రెస్ పార్టీకి. కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వాళ్ళ ఉనికిని కాపాడుకోనికే వాళ్ళు ఏదో చేసే ప్రయత్నం చేస్తారు. కానీ ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఒక స్వేచ్ఛ ఉంది, బీఆర్ఎస్ పార్టీలో నిర్బంధం ఉంది. ఇక్కడ ఎలక్షన్లో కూడా సాఫీగా అందరూ పోటీ చేయడానికి ఇక్కడ ఒక స్వేచ్ఛనిచ్చినాం. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో పోటీ చేయడాన్ని కూడా బెదిరించి రిమాండ్ చేసి కేసులు చేసిన సందర్భం ఉంది. నామినేషన్ తీసుకుంటా అంటే కూడా వాని మీద వ్యక్తిగతమైన కక్షలతో కేసులు పెట్టిన సందర్భం ఉంది. ఇక్కడ అది లేదు, స్వేచ్ఛ ఉంది. నేను చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి గెలిచిన వాళ్ళందరూ కూడా నాతోన టచ్లో ఉండి కర్మగాలి మేము వాడ ఉన్నాం కానీ మీతోనికి వస్తామని అడుగుతుంటే మా ఎమ్మెల్యే గారు ఒప్పుకోవట్లేదు. ప్రజాస్వామ్యాన్ని మనం అట్లా బద్దలు కొట్టకూడదు, కొద్దిగా ఆగండి, ఓకే అభివృద్ధిలో పాలు పంచుకుంటారు అంటే కూడా మా ఎమ్మెల్యే గారు ఒప్పుకోవటం లేదు. మీరు త్వరలోనే చూస్తారు, భూకంపం వస్తుంది, అక్కడ ఉన్న 15 మందిలో ఎంతమంది మిగులుతారు, ఏం జరుగుతుంది, ఏం పరిణామాలు ముందర రాబోతున్నాయని మీరు త్వరలోనే చూస్తారు. ఇక పాట విషయానికి వస్తే మా వాళ్ళు ఇంకా బ్రహ్మాండమైన పాటలు, వాళ్ళు దేకిలింగ అన్నారు, పాటను ఆపినారు, దానికి తాత పాటలు మా వాళ్ళు రాసిండ్రు. నేను కూడా ఒక పాట చూపిస్తాను, ఎందుకంటే దీని గురించి మేము పెద్ద పట్టించుకోము, మా స్థాయిలో ఉన్న మేము అవసరం లేదు అనుకుంటాము. కానీ నువ్వు అడిగినావు కాబట్టి చెప్తా ఉన్నా. ఈ పాటలు ఇవంతా వాళ్ళ ఉనికి కోసం వాళ్ళు ఏదో చేసుకొని 10 మందిని ఎమ్మడి పెట్టుకుంటారు, 1000 మంది ఎమ్మడి మా పాటల్లో పాడుతూ ఉన్నారు. వాళ్ళు దేక్లేంగా అన్నారు, వీళ్ళు బగారేంగా అన్నారు. ఆన్సర్ ఇచ్చిండ్రు కదా. కానీ రాబో కాలంలో ముందు తర్వాత కూడా మీరు చూస్తారు టీఆర్ఎస్ పార్టీలో చాలా పరిణామాలు. వాళ్ళు అనుకుంటున్నారు, చాలా చెప్తా ఉన్నారు. మొన్న మీరు కౌన్సిల్ మీటింగ్లో చూసినారో వాళ్ళ ప్రవర్తన ఎట్లా ఉందో, ప్రజలు అసహించుకునేటట్లుగా ఇప్పటికీ ప్రవర్తిస్తున్నారు. వాళ్ళలోన మార్పు రాలేదు కాబట్టి మాకు అదే బలం. నేను చెప్తున్నా, ఈరోజు రాజకీయాలు ఈరోజు ఉంటాయి, రేపు ఉండవు, పోతాయి, పోవు, నాకు పదవులు వస్తాయి, రాకపోవచ్చు. 100కు 100% నిస్వార్థంగా హానెస్ట్గా మెజారిటీ పబ్లిక్ మంచి చేయటట్లుగా మేము ప్రయత్నం చేస్తాం. 80% ఏదైతే మెజారిటీ పబ్లిక్ ఉన్నారో వాళ్ళ కోసం, అంటే స్లమ్ములు కానీ, ఏరియాస్ కానీ, పేదోళ్ళు కానీ, ఇందిరమ్మ ఇండ్ల కోసం కష్టపడేటోళ్ళు కానీ, కూలీనాలు చేసుకునేటోళ్ళు కానీ, కార్మికులు కానీ, కర్షకులు కానీ, ఆటోలు కానీ, యూనియన్స్ కానీ, లారీ అసోసియేషన్స్ కానీ, అంటే మెజారిటీ పీపుల్కు ఏది సర్వ్ చేస్తే బాగుంటుంది, నిస్వార్థంగా ఆ సర్వీస్ చేసి వాళ్ళ ప్రేమను పొంది మళ్ళా ఇక్కడ కాంగ్రెస్ జెండా ఎగిరేయడానికి సిద్ధంగా ఉంటాం. గల్లీ తిరుగుతాం, రాజకీయాలకు అతీతంగా తిరుగుతాం. ఎంతమంది శత్రువులు పెరిగినా సరే సురేందర్ రెడ్డికి ప్రాణం ఉన్నంత వరకు ప్రజల కోసం కష్టపడతాడని ఇంతకుముందు చెప్పినా, ఇప్పుడు చెప్తున్నా, పాలమూరు వదిలిపెట్టేదే లేదు. పాలమూరులో ఉన్న ఇటువంటి కుట్రలు కుతంత్ర రాజకీయాలను మార్చి మళ్ళీ ప్రేమతోన ప్రజలందరూ హ్యాపీగా ముందరకు పోయేటటువంటి పరిస్థితులు తీసుకొని వస్తాం, ఇంకా గొప్పగా తీసుకొని వస్తారు రాబో కాలం.